నేను ఇక్కడ లేనన్నా నన్ను హిప్నటైజ్ చేస్తారు. నేను ఇక్కడ లేను, నేను ఎక్కడ ఉన్నాను తెలియట్లా బాయ్. సినిమా స్టార్ట్ అయింది 11:10కి, ఎండ్ అయింది 11:30కి. అంతే. మారుతిని అయితే ఇంకా అనకూడదు, బూతులు ఆడకూడదు. కానీ ఈ రోజు అయితే ఆయన థియేటర్ లో ఇందులో చూసాం. మనోడు ముగ్గురు అమ్మాయిలతో రొమాన్స్ కట్ చేసిన కోరుకుంటుంటే మళ్ళీ పార్ట్ 2 అంట. హీరోయిన్స్ బాగున్నారు. వన్ మ్యాన్ షో అన్న 2 ఆఫ్ ది ఎండ్ మా ప్రభాస్ అన్న ఉంటాడు. అండ్ ఐమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ ది సెకండ్ పార్ట్. జనాల్ని నమ్ముకోండి, అంతేగాని సినిమాని అమ్ముకోకండి. సినిమాని ఒక డిఫరెంట్ యాంగిల్ తీసిండు మన మారుతి గారు. కొండాపూర్ 71 విల్లా నెంబర్ అని చెప్పావు, కానీ నువ్వు పూర్తి అడ్రస్ పెడితే కనీసం 100 మందిని ఇంటికి వచ్చేస్తారు. సినిమా స్టార్ట్ అయింది 11:10కి, ఎండ్ అయింది 11:30కి. అంతే. లాస్ట్ 10 minutes అది ఆ కలర్స్, ఆ మ్యాజిక్ వల్ల ఏదో కొంచెం చూడగలం, కానీ అసలు సినిమా మాత్రం దారుణం. హీరోయిన్స్ ఎందుకున్నారో తెలీదు, అసలు ఆ క్యారెక్టరైజేషన్ ఏంటో తెలీదు. అసలు ఒక అంటే ఐ డోంట్ వాంట్ టు కమెంట్ హౌ టు మేక్ ఎ మూవీ, బట్ మూవీ మాత్రం దారుణం. ప్రభాస్కి అయితే ఘోరమైన అన్యాయం అని అనిపిస్తుంది. ఎందుకు భయ్యా, మా పనులు మేము చేసుకోవాలి. ఈ రాజా సాబ్ టైటిల్ చాలా బాగుంది. టైటిల్ కార్డ్ అయితే చాలా బాగుంది. ఆ కొన్ని వింటేజ్ లుక్లు తీసుకొచ్చాడు. స్టార్టింగ్ లో వింటేజ్ లుక్లు కూడా చాలా అందంగా చూపించింది. కానీ సినిమా మాత్రం చూసుకుంటే మారుతిని అయితే ఇంకా అనకూడదు, బూతులు ఆడకూడదు. కానీ అతను ఒక వన్ ఆఫ్ ద డైరెక్టర్ గారు బూతులు ఆడుకొని మెల్లిక్స్ చేయాలనిపించింది నాకైతే. అసలు ప్రభాస్ని ఎలా వాడుకోవాలండి? ప్రభాస్ ఒక డైనోసార్ అండి, ప్రభాస్ ఒక రాజు. అలాంటి రాజుని ఎలా వాడుకోవాలి నువ్వు? సినిమా అయితే కనుక ఒక్క విషయంలో చెప్తే ప్రభాస్ గారి కోసం సినిమా చూడాలి. మిగతా స్టోరీ, కంటెంట్, కాన్సెప్ట్లు, ఫైట్లు, సాంగ్లు ఇది ఏమొద్దు. ప్రభాస్ గారి కోసం ఒకసారి అయితే చూడొచ్చు. స్టోరీ చాలా మైనస్ అయిపోయింది. ఇంకా డైరెక్టర్ విషయంకి వస్తే ప్లస్ అయినా మైనస్ అయినా ఏదైనా కానీ ఇంకా మారుతి తీసుకోవాలి. ఎందుకంటే సినిమా అస్సలు బాగోలేదు. మారుతి అసలు ప్రభాస్ గారు ఈ స్టోరీని ఎందుకు చాలా తప్పు చేశాడు. మారుతి నిజంగా 71 కొండాపూర్ 71 విల్లా నెంబర్ అని చెప్పావు, కానీ నువ్వు పూర్తి అడ్రస్ పెడితే కనీసం 100 మందిని ఇంటికి వచ్చేస్తారు. నిజం చెప్తున్నాడు. నువ్వు అలాంటి సవాల్ చేయకూడదు. మరి నేను చెప్పు, కాలర్లు ఎత్తుకునేంత స్థాయి దాటిపోయింది మా సినిమాకి. కాలర్లు ఎత్తుకునేంత స్థాయి అంత చిన్న సినిమా ఏం కాదు మాది, దాన్ని మించి ఉంటుంది. నా అడ్రస్ చెప్తాను, 71 విల్లా నెంబర్ చెప్తాను, కొండాపూర్. ఏందా నువ్వు చెప్పింది? ఏం వాడుకున్నావు ప్రభాస్? నువ్వు ఒక ప్యాన్ ఇండియా స్టార్ నీకు అప్పు చెప్తే బఫూన్ చేసావు. ఏం వాడుకున్నావు? ప్రభాస్ లెవెల్ ఏంది? నువ్వు తీసిన సినిమా ఏంది? ప్రభాస్ అంటే ఎవరో ఒక రాజు, ప్రభాస్ అంటే ఒక బాహుబలి, సాహో బాహుబలి. ఇలాంటి మనిషిని నువ్వు ఎలాంటి సినిమా తీయాలి? నువ్వు ఎక్కడో నిలబెట్టాలా? నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఎక్కడో నిలబెట్టాలా? నువ్వు ఏం చేసావు? స్టోరీ ఏం జీవించావు? ఏదో ఎప్పుడు ఉన్నావు, ఎక్కడ తీసుకొచ్చావు? దానికి మళ్ళీ పార్ట్ 2 3 గంటల 9 నిమిషాలు సినిమా చూడడానికి ఎంతో ఇబ్బంది పడ్డాము. మళ్ళీ పార్ట్ 2 చేపడుతున్నావు. ఎలా వాడుకోలే ప్రభాస్ నువ్వు? ప్రభాస్ అంటే ఒక రాజు. నిజంగా ప్రభాస్ లుక్ ఓకే బాగుంది, ప్రభాస్ కటౌట్ బాగుంది, ప్రభాస్ని చూపించే విధానం బాగుంది. కానీ ప్రభాస్ని వాడుకునే విధానం లేదు. నిజంగా సినిమా అయితే 1 టైం చూసినా 2 టైం చూసినా, 4 ఎన్నిసార్లు చూసినా ప్రభాస్ కోసం చూస్తారు తప్ప మిగతా కంటెంట్, కాన్సెప్ట్ ఏమీ లేదు సినిమాలోనూ. నిజం చెప్తున్నాను. నువ్వు విల్లా నెంబర్ 71 ఆపేసే తప్ప పూర్తి అడ్రస్ పెట్టుంటే ఖచ్చితంగా 100 మందిని ఇంటికి వచ్చేసాం. అంత దరిద్రం సినిమా తీసావు. నీ లైఫ్లో ఎలాంటి సినిమా రాలి. నిజంగా ప్రభాస్ నీకు అప్పచెప్తున్నప్పుడు, ప్రభాస్ నీకు అప్పచెప్తే నువ్వు ఎలాంటి సినిమా తీయాలా? వాడుకోవాలా, పిండేలా. చేయనన్నాడా ప్రభాస్? ఏమన్నా నాకు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయన్నాడా? అంటే సలార్ సినిమా చూడలేదా? కలికి సినిమా చూడలేదా? బాహుబలి సినిమా చూడలేదా? ఎలా వాడుకున్నారా డైరెక్టర్లు? నువ్వు ఎలా వాడుకున్నావు? ఒక పెద్ద హీరో నీకు అప్పు చెప్తే నువ్వు ఏం చేసావు? ఏం చేయలేదు. సినిమాని చాలా సప్పగా ఉంది సినిమా. ఫస్ట్ నీకు టైటిల్ కూడా ఓకే అనిపించింది, తర్వాత వింటేజ్ లుక్ 2-3 లుక్లు వచ్చా ఓకే అనిపించింది, తర్వాత కంటెంట్ చూసుకుంటే ఏం చాలా బాధ ఉంది. నేను ఒక ఫ్యాన్ కాదు, చూసిన ప్రభాస్ ఫ్యాన్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. ప్రభాస్ లుక్ అయితే చాలా బాగుంది, చాలా అందంగా, చాలా క్యూట్గా కనపడ్డాడు. అంతమించి సినిమా లేదు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమా ఖచ్చితంగా 2 వరకు ఇవ్వచ్చు, అంతమించి ఇవ్వలేం. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే ప్రభాస్ గారి ఆయన స్టార్డమ్ ఉంటుందో, ఆయన స్టార్డమ్ తగ్గట్టు బడ్జెట్ పెట్టుకున్నారు, కానీ ఒక స్టోరీ, ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లే అయితే సెకండ్ హాఫ్ పెట్టుకోవాలనిపించింది. బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో, మన బుజ్జిగాడు లేదా డార్లీ మూవీ ఏదైతే కామెడీ టైమింగ్ చూసామో దాని వరకు 100% వాడుకున్నారు. దానికి ఎలాంటి నో డౌట్. కానీ ఎందుకో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ స్క్రీన్ ప్లే అనేది జనాలకు అంత కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. సింగిల్ స్క్రీన్లో చూసే వాళ్ళకైనా లేదంటే మాస్క్ అయినా అంత కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. అది చాలా నెగిటివ్. అండ్ ఇంకొకటి మెయిన్ నెగిటివ్ ఏంటంటే, వాళ్ళు ఏదైతే ముస్లాట్ గెటప్ ఒకటి చెప్పి బాగా హైప్ చేసుకున్నారు. టీజర్లో అయినా ట్రైలర్లో అయినా సరే, ఈవెన్ ఈవెంట్స్లో కూడా చెప్పుకున్నారు సవాల్ వేస్తా అని చెప్పి. సవాల్ కాదు, లోపల ఆ సీన్స్ అయితే లేపిస్తారు. అవి దాని వరకు చాలా డిసప్పాయింట్ అనిపించింది. అండ్ ఇంకొకటి, సినిమాలో లేని ఒక జోకర్ గెటప్ తీసుకొచ్చి ట్రైలర్ అన్నింటిలో హవా చేసి క్లైమాక్స్లో పెట్టారు. అది అసలు ఆయన అస్సలు సెట్ అవ్వలేదు. అసలు ఎలా అంటే బయట జోకర్ చూస్తే అలా అనిపించింది, అస్సలు ఆయన సెట్ అవ్వలేదు. కాకపోతే ఏంటంటే సాంగ్స్ ఏదైతే ఉన్నాయో, ఆయన డ్యాన్స్ అయినా, ఆయన ఎనర్జీ అయినా బాగుంది, కానీ
అవన్నీ సినిమాకి అన్నెసరీ. ఎక్కడ వాళ్ళు ఏదో ఇరికించాలని పెట్టారు తప్ప, కమర్షియల్గా తీసుకోవాలని పెట్టారు తప్ప ఏది అవసరం లేదు. ముగ్గురు హీరోని అన్నెసరీగా ఇరికించారు, మొత్తం డిసప్పాయింట్మెంట్. కాకపోతే ఒక వింటేజ్ రెబల్ స్టార్ని చూసామన్న ఒక ఫీలింగ్ తప్ప సినిమాలో పెద్ద మ్యాటర్ అయితే ఏం లేదు. ఇంత హెవీ కాంపిటీషన్ వస్తుంది కాబట్టి సినిమా 100%. సెకండ్ హాఫ్ బాగుంది. అరే ఎట్లా మారుతి డైరెక్షన్ సూపర్ బాగుందన్న, బాగుంది. క్లైమాక్స్ అయితే అసలు ర్యాంప్ ఉంది, బిఎఫ్ఎక్స్ కానీ అవన్నీ బాగున్నాయి. ప్రభాస్ అన్న క్యారెక్టరైజేషన్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఫ్యాన్ రాజాసాబ్ అని ఇప్పుడు మనకి ఈవెంట్ జరిగింది కదా, మరి ఆ విషయంలో ప్రభాస్ రిసీవ్ చేసుకున్నట్టేనా ఇప్పుడు? ప్రభాస్ అన్న క్యారెక్టర్ అయితే ఫస్ట్ క్లాస్ ఉంది. నెక్స్ట్ ఇద్దరు హీరోయిన్స్ పెట్టారు కదా, గ్లామర్ కోసమా లేకపోతే మీకు ఎలా లేదు రోల్ ఉంది హీరోయిన్స్ కి. మాళవికకి చాలా మంచి రోల్ ఉంది. స్టోరీలో హైప్ ఉందా హీరోయిన్? స్టోరీలో హైప్ ఉంది హీరోయిన్స్ కి. మాళవికకి చాలా మంచి రోల్ ఉంది. స్టోరీ ఎలా అనిపిస్తుంది? స్టోరీ బాగుంది, అసలు డిఫరెంట్ స్టోరీ, యూనిక్ పాయింట్ చాలా బాగా చూపించారు. మారుతి సెట్ అయింది పార్ట్ 2 కోసం. ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టారని ప్రభాస్ అన్న ఆలోచన చాలా 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 నాకు నచ్చింది బ్రో. నిజంగా చెప్తున్నాను బ్రో, ప్రభాస్ అన్న మాత్రం మారుతి గారికి మరి ఏం చూసో ఆలోచన అవకాశం ఇచ్చిందో తెలియదు కానీ మారుతి గారు కూడా మాత్రం ప్రభాస్ అన్న లాస్ట్ లో ఒక మాట చెప్పిండు, భయ క్లైమాక్స్ ఎలా రాసా భయ, మిషన్ గన్ తో రాసావా అని అడిగిండు. నిజంగా సినిమా అర్థం చేసుకుంటే మాత్రం నిజంగా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ రక్తంతో రాసింది మారుతి గారే సినిమానే. నిజంగా చెప్తున్నాను, సినిమా అర్థం చేసుకోండి, సినిమా మాత్రం చాలా చాలా సూపర్ గా ఉంటది. తమన్ గారు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారి గురించి మనం చెప్పవసలేదు, చాలా బాగుంటది. కానీ పాటలు మాత్రం కొన్ని పాటలు కొంచెం సైలెంట్ అయిపోయి పెద్దగా నాకైతే నచ్చలేదు. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఫస్ట్ సాంగ్ బాగుంటుంది భయ్య. ఫస్ట్ హాఫ్ సినిమా అలాగంతా వెళ్తుంది. ఫ్యామిలీ పరంగా చూడవలసిన సినిమాని మన మారుతి గారు తీశారు, చాలా బాగుంది. కానీ ఒకటి, ప్రభాస్ గారు చిన్న చిన్న డైరెక్టర్లకి అవకాశం ఇస్తే మీ పేరు చెప్పుకొని వీళ్ళు పెద్ద డైరెక్టర్లు అవుతారు, ఫ్యూచర్లో మీ పేరు చెప్పుకొని వాళ్ళు పైకి వెళ్తుంటారు భయ్య. ప్రభాస్ అన్న నిజంగా మంచి డైరెక్టర్ గారికి అవకాశం ఇచ్చిండ్రు. మారుతి గారికి నిజంగా ప్రభాస్ అన్న తగ్గట్టు స్టోరీ అయితే ఇది కాదు భయ్య. ఇంకా తెలియదు భయ్య #1 ఫిల్మ్ అనేది. ఇంకా ఫ్యూచర్లో ప్రభాస్ అన్న ఆడియో ఫండ్స్ లో చెప్పిండు. పెద్ద హీరో చిరంజీవి గారు ఉన్నారు, తర్వాత ఇంకెవరో మన రవితేజ అన్న గారు ఉన్నారు. వీళ్ళు సినిమా వచ్చిన తర్వాత మరి ఇంకా చెప్పలేము. ప్రస్తుతానికి సినిమా మంచిగా ఈ పండక్కి నడుస్తుంది అనుకుంటున్నాను భయ్య నేనైతే. రాజాసాబ్ ఓపెన్ గా మాట్లాడుకుంటాను. ఒక అభిమానిగా ప్రభాస్ గారి లుక్స్, ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ సూపర్ అనమాట. 15 ఏళ్ళ తర్వాత ఇలా చూసి మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అంటే ఎంజాయ్ చేసాం ఆయన యాక్టింగ్, ఆయన కామెడీ టైమింగ్. కానీ సినిమా పరంగా చెప్పాలంటే ఒక యావరేజ్ సినిమా అంటే ముగ్గురు హీరోలు కథకు అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ప్రభాస్ గారిని ఒక హీరోయిన్తో ఒక టైప్ ఆఫ్ కామెడీ రొమాన్స్ చేయాలనుకున్నాడు కాబట్టి అది ఓకే. కొంతవరకు ఆయన అంటే ఇప్పుడు 15 ఏళ్ళ తర్వాత ఆయన వింటేజ్తో వచ్చాడు, ఎందుకు చూస్తాం ఆయన కామెడీ రొమాంటిక్ చూసాం అంటే ఒకటి వింటేజ్ యాక్టింగ్. ఇప్పుడు అంత నరుకుడు కత్తుళ్ళు ఎన్ని అయిపోయినాయి కదా, ఇప్పుడు కేవలం ఒక లవర్ బాయ్గా చాలా సాఫ్ట్గా డార్లింగ్ లుక్స్, డార్లింగ్ అంటే డార్లింగ్ యాటిట్యూడ్ తెప్పించాడు కదా, దానివల్ల హ్యాపీ అంతే మేము. కానీ సినిమా పరంగా చూసుకుంటే ఒక స్టోరీ లేదు, ప్రాపర్ ఎడ్యుకేషన్ స్క్రీన్ ప్లే లేదు. అంటే విశ్వప్రసాద్ గారు 300 కోట్లు ఇచ్చి ఒక డైమండ్ లాంటి ప్రభాస్ని ఇచ్చి ఏం చేసుకుంటే చేసుకో అంటే తగలేసాడంటే చెప్పలేదు, ముక్కలు చెప్పాలంటే పక్క ఆర్తి ఒక్కరిదే పాల్ట్ ఎవరిదే కాదు. తమను కూడా న్యాయం చేశాడు, సాంగ్స్ బాగున్నాయి ఆయన సినిమాలో. ఇంకోటి చెప్పాలంటే ఆయన బ్యాక్గ్రౌండ్ లవ్ మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ ముఖ్యంగా ఆయన కొన్ని గురించి బ్యాక్గ్రౌండ్ చాలా హైగా అనిపించింది మాకు, నిజంగా విజయ్ అనిపించింది. ఎక్కడ సాగదీశాడు సినిమాని. అలా ప్రభాస్ గారు సినిమా ఏదన్నా సరే అది హిట్ ఫ్లాప్తో సంబంధం ఉండదు, కలెక్షన్లు అయితే వస్తాయి. ఇంకా నువ్వు సంక్రాంతి టైం కాబట్టి కలెక్షన్ విశ్వప్రసాద్కి ఏ లోటు లేదు. కానీ ఫ్యాన్స్ పరంగా మేము చాలా హట్ అవుతున్నాం. ఎందుకంటే మారుతి గారు ఏడ్చి అంతలా బిల్డప్ ఇచ్చినప్పుడు ఓరి అమ్మిడు ఎంతలాగా ఏడ్చి కమల్ హాసన్ అనుకున్నాం. కానీ నిజంగా మమ్మల్ని చేశాడు కమల్ హాసన్ సినిమా చూసిన తర్వాత. సో నా వరకు చూసుకుంటే జస్ట్ యావరేజ్ అన్న. ఫస్ట్ హాఫ్ కామెడీగా కొంచెం లాగున్నా బోర్ కొట్టదు సినిమా ఓకే. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఇంట్రెస్ట్గానే స్టార్ట్ అవుతుంది, కానీ తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, బాగా లాగా తీస్తాడు. మళ్ళీ పార్ట్ 2 అంట, పార్ట్ 2 మాత్రం వద్దు. ఎందుకంటే నిజంగా జోకర్ గెటప్ ప్రభాస్ గారు వేసినప్పుడు ఆయన ఏం ఫీలింగ్ అంటే తెలియదు, కానీ సినిమా చూసిన తర్వాత మమ్మల్ని జోకరం చేశాడు. ఒకటే ముక్క ఫ్యాన్స్ విధంగా చెప్పాలంటే నేను ప్రభాస్ అన్న తక్కువ చేయట్లేదు, సినిమాని తక్కువ చేయలేదు, ఒక రివ్యూగా జెన్యున్గా చెప్తున్నాను. కానీ ప్రభాస్ అన్న మాత్రం ఒక ఫ్యాన్గా నన్ను ఎంటర్టైన్మెంట్ చేశాడు, నిజంగా చెప్తున్నాను. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ ప్రభాస్ గారి కోసం అయితే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. స్పిరిట్ ఇండస్ట్రీని షేక్ చేయడం కాదు, ఇండియానే షేక్ చేస్తాడు. ఒక్క లుక్తో ఆ రోజు అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుని సడన్గా మొత్తం బాంబే వెళ్ళాడు ఇండియా అంతా కూడా. స్పిరిట్ అయితే వేరే లెవెల్లోనే కాదు, మన ఎంత ఎక్స్పెక్ట్ దానికి 200 మించే ఉంటుంది అన్న.
ఎందుకంటే అక్కడ ఉన్నది వంగ వేస్తాడంతే మామూలుగా ఉంటుంది అనమాట. సో నాకైతే స్పిరిట్ మీద 1.9 కూడా డౌట్ లేదు. పక్కా ఇండస్ట్రీ ఇండియన్ షేక్ చేద్దాం యాక్షన్ అయితే బాగుందన్నారు. ఇప్పుడు యానిమల్ ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు కూడా ఇంకో అర్జున్ రెడ్డి అని అన్నారు. ఎందుకంటే ఆడి గెటప్ వాడి యాటిట్యూడ్ అలాగే ఉంటుంది. అంటే అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ సందీప్ వంగదు. సో అదే క్యారెక్టర్ ఏది వచ్చినా పర్లేదు. మనకి సినిమా యానిమల్ ఎలాగా అర్జున్ రెడ్డి అలాగా మీకు వేరే 2 నెలలకు పొందుతుండదు. ఇప్పుడు కూడా ట్యాక్సీ టీజర్ రిలీజ్ అయింది, అది కూడా అర్జున్ రెడ్డి అంటారు. దాని అమ్మ దుమ్ము లేపాడు. KGF 2 టీజర్ రెడీ అయినప్పుడు కూడా ఇంత షాక్ కావాలి, అంత టీజర్ దుమ్ము లేపాడు అంతే. నిజంగా ట్యాక్సీ అంటే షూటింగ్ స్టార్ట్ అయిన 3 సంవత్సరాలకే టీజర్ వదిలి దాని మీద ఎక్స్పీరియన్స్ ఎలాగుంటాయి అనుకుంటే ఒక్క టీజర్తో అయిపోయించాడన్న. నిజంగా నా వరకు చూసుకుంటే స్పిరిట్ అయితే వేస్తాడు, ఇంత మామూలుగా లేదు. థ్యాంక్ యూ. రాజా సాబ్ సినిమా రాదండి. ఎవరు ఇంద్రలోకం చూసారో చూడలేదు, నాకే కాదు. ఈ రోజు అయితే ఐమా థియేటర్ లో ఇంద్రలోకం చూసినా అన్నా. రాజా సాబ్ సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు, PG ఉండాలన్నా. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ లేదన్నా. ముగ్గురినే పెట్టి డైరెక్టర్ నీ సమయం అయింది. 30 మందిని పెట్టచ్చు మా ఊడికి. 30 మందిని పెట్టాలి ఈసారి చూసి పెట్టి. 30 మందిని పెట్టి అమ్మాయిలని. 30 మందిని కాదు 60 మందిని పెట్టేం లేదు. 60 మందిని కాదు 60,000 మందిని పెట్టేం లేదు. 60 లక్షల మందిని పెట్టేం లేదు. మధ్యలో చెప్తున్నానా. రాజన్న ప్రభాస్ అంటే ఎవరు? ప్రభాస్ అంటే ఎవరు? కలియుగ రాముడు కాదు, కలియుగ కృష్ణుడు. సూపర్ హీరో, ప్యాన్ ఇండియా హీరో, ప్యాన్ వరల్డ్ హీరో. ప్రభాస్ అంటే ఎవరనుకుంటున్నావు? తెలుగు వాళ్ళకు గుర్తింపు లేదు. ఇంతకుముందు తెలుగు వాళ్ళకు గుర్తింపు లేదు, ఇప్పుడు మస్తు. అరే ఎవడైనా కానీ తెలుగు వాళ్ళతో సినిమా తీయాలరా అనే కాడి తీసుకొచ్చింది ఎవరు? ప్రభాస్. సూపర్ ఉంది సినిమా, సూపర్. స్వర్గం చూసినా నువ్వు, నేను చూసిన సినిమా థియేటర్ లో. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఇంద్రుడు. అది నా ఎవడో బోరింగ్ అంటుండు, నాకైతే బోరింగ్ లేదా. సూపర్ హ్యాపీ. సినిమా బాగుంది, సినిమాలో ఉన్న హీరో బాగుండు, హీరోయిన్లు బాగుర్రు, హీరోయిన్ల సామాన్లు బాగున్నాయి. నాకైతే 100కు 100 కాదు, 1000% బాగుంది అన్నా. ఇది ఈ సినిమా అర్థం కావడం మినిమం డిగ్రీ కాదు, PG ఉండాలా. సెకండ్ హాఫ్ బాగలేదు. నాకు సంబంధం లేదు వాళ్ళతోటి నాకు సంబంధం లేదు. సినిమా అయితే నాకు నచ్చింది, సూపర్ ఉంది. హీరో లుక్స్ ఎలా ఉన్నాయి? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ చూసినాను నేను. ఇప్పుడు చూసిన థియేటర్ లో చాలా బ్రహ్మాండంగా ఉంది, సూపర్. మాట్లాడి పని ఉంది. సో ఇంత గొప్పగా సినిమా తీసినందుకు ఆయనకి మంచిగా సత్కరించాలనుకుంటున్నాము. సినిమా ఎందుకు తీసిందో తెలీదు. రాజాసాబ్ అని చెప్పి ఇన్సెప్షన్ మూవీ తీయడం జరిగింది. ఇది మేము చాలా దారుణంగా ఖండిస్తున్నాం అనమాట. నమస్కారం. సినిమా ఏమన్నా చూస్తే కేవలం ప్రభాస్ కోసమే చూడాలంటే. హీరోయిన్స్ అంత ఏమనిపించలేదు, బట్ ప్రభాస్ ఇస్ బెస్ట్. ప్రభాస్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్, మంచి కామెడీ టైమింగ్ ఉంది. ఓకే, బట్ మూవీ అంటే ప్రభాస్ హైలైట్ కదా, అందరిపై ఏం లేదు. ఓకే, ప్రభాస్ కోసం చూడొచ్చు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతే మాత్రం అవర్ వేస్ట్. బట్ చూడొచ్చు, ప్రభాస్ కోసం చూడొచ్చు. అంటే నేను ఎవరు ఫ్యాన్ కాదు, అన్ని మూవీస్ చూస్తా, అలా ఏం లేదు. బట్ ప్రభాస్ యాక్టింగ్ మనకి వింటేజ్ ప్రభాస్ కనిపిస్తుంది పక్కా. బట్ ఓకే, హీరోయిన్స్ ఏం అనిపించలేదు అసలు అయితే. టు బి ఫ్రాంక్, హీరోయిన్స్ ఏం అనిపించలేదు. ఓకే, అసలు రోల్ అనేది లేదు. ఎవ్రీ 5 minutes ఒక హీరోయిన్ తీసుకొస్తారు. అసలు యూజ్ లేదు అక్కడ హీరోయిన్స్ తోని. ఏదో పెట్టాలని పెట్టింది అంతే. ఓకే, మూవీ జెన్యున్ గా చెప్పాలంటే హిప్నటైజ్ చేస్తాడండి డైరెక్టర్. మేము హిప్నటైజ్ అయిపోయాము, జెన్యున్ గా హిప్నటైజ్ అయిపోయాము. అంతే అండి, హిప్నటైజ్ అయిపోయి మధ్యలో కొంచెం సేపు చూడలే. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా, మళ్ళీ చూస్తా కరెక్ట్గా. హిప్నటైజ్ అవ్వకుండా చూస్తా, అంతే. అదే చెప్పగలను. ఫ్యాన్స్ అందరూ హిప్నటైజ్ అయిపోతారు. ఓ రెడ్ బుల్ మాన్స్టర్ పట్టుకెళ్తే హిప్నటైజ్ అవ్వకుండా ఉంటారు, అంతే. అదే చెప్తాం. ప్రభాస్ ప్రాణం పెట్టేశాడండి. ప్రభాస్ చాలా బాగా చేశాడు. ఆ కామెడీ టైమింగ్, డాన్స్, గ్లామర్, అబ్బో బాగుంది, చాలా బాగుంది. హీరోయిన్స్ చెప్పాలంటే బ్యూటీ మన వీక్నెస్. ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని. ఎస్ అంటే బ్యూటీని మనం కామెంట్ చేయలేము.
ఎప్పుడు పార్షాలిటీ ఉంటుంది. సో హీరోయిన్స్ వచ్చి ఏం మాట్లాడడం, హీరోయిన్స్ బాగున్నారు. హైలైట్స్ అంటే ప్రభాస్, వింటేజ్ ప్రభాస్, కాస్ట్యూమ్స్, డైలాగ్స్, ఆ కామెడీ, డాన్స్ బాగుంది. హిప్నోటైజ్ అయితే అయిపోతామండి. హిప్నోటైజ్ లాస్ట్ 5 minutes అందరూ హిప్నోటైజ్ అయిపోతారు. లాస్ట్ 5 minutes హిప్నోటైజ్ అయిపోతారు. వన్ మ్యాన్ షో అన్న 2 ఆఫ్ ది ఎండ్ మా ప్రభాస్ అన్న ఉంటాడు అన్న. ఇండియన్ సినిమాకి బాసు మన ప్రభాస్ అన్న. నేనన్నా ఒకప్పుడు బుజ్జిగాడు మున్న అలాంటి దాంట్లో మన మిర్చి సినిమాలో రొమాంటిక్ బాయ్ చూసాం అన్న. ఈ సినిమాలో ప్రభాస్ గారిని చూపించిన విధానము, ఆ లుంగి కట్టుకోవడము, ఆ డార్లింగ్ అనుకుంటే అప్పటి సినిమాలో నాకు గుర్తొచ్చిన భయం. ఎందుకంటే ఈ మధ్యలో అన్నాకి అసలు అమ్మాయిలే దొరుకుతలేరు. సల్లార్ సినిమాలో ఆ హీరోయిన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడో తెలియదు, కలికిలో హీరోయిన్ ఉందో లేదో కూడా తెలియదు. కానీ దీంట్లో 1, 2, 3 హీరోయిన్ దింపిండు భయ్యా. అబ్బా ఆ మల్లికా మోహన్ వాము, ఆ హీరోయిన్ తో రొమాంటిక్ సీన్ ఉంటది భయ్యా. నాకైతే నేను రొమాంటిక్ బాయ్ ని చూడాలా, ఒక లవర్ బాయ్ ని చూడాలా, ఒక క్యూట్ బాయ్ ని. ప్రభాస్ ని మిస్ అయినా అనిపించాడు. కానీ రాజా సాబ్ లో ఫుల్ ఫీల్ అయింది భయ్యా. నాకైతే బాగా నచ్చింది. ఈ పండుగకి భయ్యా మన రాజా సాబ్ ని ఎలా చూపించారు మెయిన్ గా భయ్యా. సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే భయ్యా, ఒక హాస్పిటల్ సీన్ భయ్యా. ఆ హాస్పిటల్ సీన్ ఎమోషనల్ గా నానమ్మ కోసం అంటే మనోడు ఆ దృశ్య చెప్పి ఎలా యూజ్ చేస్తారో సినిమాలో అయితే చూపించారు భయ్యా. అది నాకు బాగా నచ్చింది. మెయిన్ గా ఆ క్రొకడైల్ సీన్ ఉంటుంది, ముసల్ని ఇలా పట్టుకొని జంగుతాడు భయ్యా. అబ్బా ఆ ఒక్క సీన్ భయ్యా ఒక 5 నిమిషాలు ఉంటుంది భయ్యా. అది వేరే లెవెల్. ప్రతి ఒక్కరు చేసే భయ్యా, ప్రతి ఎపిసోడ్ బాగుందన్న. సినిమాలకి రండి భయ్యా, చూడండి. గోదావరికి ఫేమస్ పులసా, మా ప్రభాస్ కి లేదు సాటి తెలుసా. రాత్రి తింటా రోటీ, ప్రభాస్ కి లేదయ్యా పోటీ. ఇది అన్న సినిమా. నేనైతే భయ్యా ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోండి భయ్యా. మీరు ప్రభాస్ ని చూడాలన్నా ఒకటే భయ్యా, ప్రభాస్ ఈ సినిమాలో కమెడియన్ గా, ఎంటర్టైన్మెంట్ గా, ఒక రొమాంటిక్ బాయ్ గా, ఒక క్యూట్ బాయ్ గా. అంటే సినిమాలో ఏం కావాలి భయ్యా, నెగిటివ్ రివ్యూ చెప్పకండి. మనం సినిమా కోసం మనకి ఏం కావాలా, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, ఫ్యామిలీ అటెన్స్ తెచ్చాలి. ఈ రాజా షాప్ లో నచ్చాయి కొన్ని. మారుతి గారు మీరు కొంచెం కొన్నిసార్లు చూసుకోవాలి సార్. ఒక హీరో పెద్ద హీరో ఛాన్స్ ఇచ్చినప్పుడు సెకండ్ హాఫ్ లాగ్ ఉంటుంది, అబద్ధం అయిపోతుంది. కానీ స్టోరీని అర్థం చేసుకుంటే వస్తుంది. సెకండ్ హాఫ్ లాగ్ ఉంటుంది, అది చూసుకుంటే బాగుంది. అంటే నువ్వు ఏం తీపియాలనుకున్నావు, ఏం చేయాలనుకున్నావు, క్లైమాక్స్ అది ఇయ్యలే, మళ్ళీ పార్ట్ 2 అంట. అంటే చూపించే విధానం బాగాలేనా. కానీ మన ప్రభాస్ అన్న కోసం భయ్యా సినిమా చూడొచ్చు భయ్యా. అంటే సినిమాలో ఫుల్ ఆఫ్ లెంత్ 1 మ్యాన్ షో. ప్రభాస్ అన్న ఒక క్యూట్ బాయ్, ఒక రొమాంటిక్ బాయ్ చూసాం. కానీ మారుతి గారు నేను ఇప్పుడే ర్యాపిడ్ బుక్ చేసుకొని మీ ఇంటికి వస్తున్నా. కొండాపూర్ ఆ విల్లా నెంబర్ నాకు తెలుసు, వస్తున్నా, కలుద్దాం, స్వీట్ బాగ్ తీసుకొని వస్తా. కానీ మిస్టేక్ అది తీసినావు. మెయిన్ గా మాత్రం ప్రభాస్ ని రొమాంటిక్ బాయ్ రావచ్చు సినిమాకి. బాగుంది ఈ మూవీ. చాలా మంది అంటున్నారు ఫ్లాప్ మూవీ అని, కానీ ఇట్స్ సూపర్ హిట్. స్టోరీ లేదంటున్నారు కానీ స్టోరీ ఉన్నది. అండ్ ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ ది సెకండ్ పార్ట్ టు సీ ప్రభాస్ బికాస్ ఐఎమ్ అ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. I really love him, so I think I really love this movie. Sorry? Prabhas, I think he's very good. I know he has injured, but he's looking super actually. So, chala nachindi. Heroines, I don't say. Monday na nuti Prabhas ku chudaniki vachina. Heroines are okay. They are good. అదైతే సూపర్ ఉన్నది, చాలా మంచిగా ఉన్నది. మాకైతే మూవీ చాలా నచ్చింది. నాకైతే స్టోరీ బాగున్నది. వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ది సెకండ్ పార్ట్. హీఈస్ లుకింగ్ రియలీ డిఫరెంట్. మాకైతే చాలా నచ్చిండు ప్రభాస్. ఐ విల్ గివ్ హిమ్ 10 out of 10. ప్రభాస్ యాక్టింగ్ అయితే, కామెడీ అయితే చాలా నచ్చింది. సెకండ్ హాఫ్ లో అయితే బాగా కామెడీ ఉన్నది. మేము అనుకోలేదు అంత కామెడీ చేస్తాము. So he's a lover boy, he's a comedian, he's everything, and I am sure that he will fit in everything. Thank you. మనోడు ముగ్గురు అమ్మాయిలతో రొమాన్స్ కట్ చేసిన అన్న కోరుకుంటుంటే దండం పెట్టాలన్నకి అట్లా ఉంది బ్రో. రాజా సాబ్ కాదు ఇది మారుతి సాబ్, ప్రభాస్ సాబ్ కాదు ఇది మారుతి సాబే. ఇంట్రెస్ట్ పెట్టింటి ఇంటికి పోతా, పోయి బొకే ఇస్తా, లంచ్ చేస్తా, మళ్ళీ ఇంటికి వస్తా. అట్లా ఉంది బ్రో సినిమా. గుద్దోలా ఉంది. చింపియాలనింగిండు థియేటర్ తగలబడ్డది లోపల. ఏం బాగుంది కాబట్టి పోతా, బొక్కే తీసుకొని పోతా. అంటే ఇంటికి పోతా చెప్పు బ్రో, ఇంటికి పోతా. మారుతి గుడి కట్టేసినాం, మారుతి గుడి కట్టేసినాం మారుతికి. ప్రభాస్ అన్న లోపల ఉన్నాడు. ఎవరు అంత సీన్ లేదు. గుద్దోలేని సినిమా, సెక్యూరిటీ అవసరం లేదు. బహిరంగ తిరగను నువ్వు మొగోడివి, బహిరంగ తిరుగు. సినిమా బ్లాక్ బస్టర్ అంతే. చెత్త సినిమాలు తీసి, పాన్పరా సినిమాలు తీసి మేము హిట్ కొట్టడం కాదు. ఇది కదా కంటెంట్. సరే మీరు అంటున్న ఫ్లాపే, 500 కోట్లు కొడుతుంది. చూసుకుందాం బ్రో. 500 కోట్లు తెంగబోతున్నాం. చూడు డార్లింగ్ ఎలా అనిపించాడు? డార్లింగ్ మంచిగున్నాడు. ఓవరాల్ ఏంటి రివ్యూ ఎలా ఉంది? ఎంజాయ్ చేస్తారు అంటే ఇలాగే చూడాలనుకున్నారా డార్లింగ్? మీరు దీనికన్నా ఎక్కువ చూడాలనుకున్నాం. ఇంకా ఛాంపియన్ ఇది.
పార్ట్ 2 ఉంది. ఏ వాడెవడో హిందోడు ముండా కొడుకువాడు జోకర్ లా ఉన్నాడు వాడు. ఇంకో జోకరే తీస్తున్నాడు, కుక్కని కొట్టినాడు కొడతాడు. వస్తున్నాం మళ్ళీ వస్తాం అప్పుడు మాట్లాడతాం. బ్రో ఇప్పుడే చూసి వస్తున్నా రాజా సాబ్ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారిది. నాకు మాటలు కూడా వస్తలేవు. సినిమా అంత ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యి వెళ్తే బయటికి అంత డిసప్పాయింటెడ్ గా వచ్చాను. ఒకటే మాట చెప్తున్నా, చాలా డిసప్పాయింటెడ్ గా బయటకు వచ్చాను. నేనైతే అస్సలు సాటిస్ఫై కాలేదు. మారుతి గారు ప్రభాస్ గారు ఇచ్చిన స్పీచ్లు, వాళ్ళు ఇచ్చిన ఏదైతే బిల్డప్ ఉండిందో, వాళ్ళు ఇచ్చిన ఆ ప్రమోషన్లు ఏవైతే ఉన్నాయో అస్సలు ఎక్కడ ఒక కొంచెం కూడా ఒక 1% కూడా సాటిస్ఫై కాలేదు. 1% కూడా. ఎందుకు చెప్తున్నాను అంటే సినిమాని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చూడలేము, అసలు చూడలేము. యాక్షన్ ఓరియంటెడా కాదు, రొమాంటిక్గా కాదు, పోనీ ఏదైనా థ్రిల్లరా కాదు, హారరా కాదు, ఫ్యాంటసీయా కాదు, కమర్షియలైజ్ చేశారా కాదు, ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక రొమాంటిక్ థ్రిల్లర్ హారర్ కామెడీ ఫ్యాంటసీలో కమర్షియాలిటీని కలిపారు. ఇన్ని సబ్జెక్టులు ఎందుకన్నా ఒక సినిమాలో నాకు అర్థం కావట్లేదు. అంటే బేసిక్గా మూవీ అనేది హిప్నాసిస్ మీద నడుస్తుంది అన్న. హిప్నాటిజం, సైకియాట్రిస్టులు, సైకిక్ ఎడ్యుకేషను, తర్వాత మన బ్లాక్ మ్యాజిక్, తంత్రాలు, మంత్రాలు, విద్యలు ఉంటాయి కదా, వీటన్నిటి మీద బేస్ చేసుకొని ఉంటుంది మూవీ. ఇన్ని సబ్జెక్టులు ఎందుకన్నా? ఏదైనా హిప్నాటిజం పెట్టుర్రి, లేదా బ్లాక్ మ్యాజిక్ పెట్టుర్రి, లేదా సైకియాట్రిస్టుల దగ్గర ఆగిపోర్రి. ఎందుకు ఇంతగానం? ఎందుకు మళ్ళీ దీనికి తోడన్నట్టు 3 హీరోయిన్లు ఎందుకన్నా? ఎందుకు 3 హీరోయిన్లు? అవసరం లేదు. అక్కడ గ్లామర్ చూపించుకోవడానికి, జనాల్ని కుర్రకారుని అట్రాక్ట్ చేయడానికి, 3 పాటలు ఇరికించడానికి అక్కడ స్పేస్ లేదు. క్రియేట్ చేసుకున్నారు. ఇలానే ఇది క్రియేట్ చేసుకుంటే స్పేస్. అందుకే రొటీన్ స్టోరీ కాదన్నా. అంటే కాన్సెప్ట్ కొత్తదే, స్టోరీ నరేషన్ అదంతా రొట్టనే. కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్, యాక్చువల్లీ చాలా యూనిక్ కాన్సెప్ట్. అంటే హిప్నాటిజం మీద మన మనిషికి అత్యాస వచ్చేస్తే ఎట్లా ఎంత దిగజారుతాడు, ఎంత స్టేజ్కి వెళ్తాడు అనేది చూపించాడు సంజయ్ దత్ గారి క్యారెక్టర్. సో బేసిక్గా ఒక ఐటమ్ మీద, అంటే డబ్బు అవ్వచ్చు, లేకపోతే అమ్మాయిలు అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒకటి సమ్ గ్రీడీనెస్, ఒక సబ్జెక్ట్ మీద మీరు అత్యాశ పెంచుకుంటే మీరు ఎంత దిగజారుతారు, ఏ స్టేజ్కి వెళ్ళిపోతారు అది సంపాదించుకోవడానికి. అది కాన్సెప్ట్ అన్న, అది కాన్సెప్ట్ బేసిక్గా. సో దాన్ని హిప్నాటిజము, సైకియాట్రిస్టులు, సైకిక్ సబ్జెక్టులు, ఆ తర్వాత తంత్రాలు, మంత్రాలు అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని చూపించడానికి ట్రై చేశాను. సినిమా 3 గంటలు ఉందన్న. లిటరల్లీ ఫస్ట్ హాఫ్ అంతా మా పక్కన గుర్రు పెట్టి నిద్రపోయారు. హ్యాపీగా కాళ్ళు చాపుకొని, పంగ చాపుకొని. అంత వరస్ట్గా ఉంది ఫస్ట్ హాఫ్. లాస్ట్ 30 minutes చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇంత పిల్లలు ఉంటారు కదా, బూచాడు వచ్చాడు అని చెప్పే గుర్తారు. అలా ఉంది హారర్. ఏ హాస్పిటల్ అండి? హాస్పిటల్ సీన్ అంటే నేను బేసిక్గా హిప్నాసిస్ అయిపోయాను కదా, హిప్నాటిజంలో ఉన్నాను కదా, గుర్తు రాలేదు. నెగిటివ్ చెప్పమండం కాదండి. నేను ప్రతి సినిమా చూస్తా, మీరే చూస్తారు, ప్రతి సినిమా చూస్తా, సినిమాని ప్రేమిస్తా. సినిమా బాగుంటే ఎందుకు బాగుందో చూస్తా, బాగాలేకపోతే ఎందుకు బాగాలేదో కూడా చూస్తా. అరే వాళ్ళు బాగాలేదని చెప్పారు నేను వెళ్ళను కాదు. నా పర్సనల్ ఒపీనియన్, ఇది నా పర్సనల్ ఒపీనియన్, అంతే కదా. సో ఇద్దరు మనుషులు ఎప్పుడైనా వేరే. సో నాకు నచ్చలేదు, నా ఒపీనియన్ ఇది, అంతకు మించి ఇంకేం కాదు. సంజయ్ దత్ గారికి యాక్టింగ్ సగం గాల్లోనే చూపించారు. ఆయన మనిషిలాగా చూపించలేదు, ఆయన్ని గాల్లో భూతంలాగానే చూపించారు. సో ఆయన యాక్టింగ్, ఆయన క్యారెక్టర్కి స్కోప్ ఉండే, మంచి క్యారెక్టర్, మంచి స్కోప్ ఉండే. బట్ యాక్టింగ్ జడ్జ్ చేయలేము, ఎందుకంటే చాలా బ్లర్డ్ అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకంటే ఆ పొగలో అట్లా ఉండడం వల్ల. బట్ చేసిన గాడికి మాత్రం సంజయ్ దత్ గారు ఆయన న్యాయం చేశారు. ఆయన క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు సంజయ్ దత్ గారు. హ్యాట్స్ ఆఫ్. ప్రభాస్ గారి కట్అవుట్ని, ప్రభాస్ గారి డైలాగ్ డెలివరీని, ప్రభాస్ గారి ఏమంటారు మొత్తం టోటల్గా ప్రభాస్ని ఓవరాల్గా ఉపయోగించుకోలేకపోయారు. మారుతి గారు టోటల్గా ఫెయిల్ అయ్యారు ప్రభాస్ గారిని యూజ్ చేయడంలో మాత్రం. అడ్రస్ చెప్పారు. సో నేను ఒకటే చెప్తా, వెళ్ళిపోండి మీరు, తీర్థయాత్రలకు వెళ్ళిపోండి. ఎందుకంటే జనాలు ఫుల్ మీల్స్ కోసం వస్తారు మీ ఇంటికి. మీరందరూ అంతమందికి ఫుల్ మీల్స్ పెట్టగలుగుతారో లేదో మరి, మీ ఓకే వదిలేస్తున్నా. సో అర్జెంట్గా వెళ్ళిపోండి ఎక్కడికైనా. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ప్రమోషన్స్లో ఇచ్చిన బిల్డప్కి సినిమాకి ఎటువంటి సంబంధం లేదు, మ్యాచ్ కాలేదు. పార్ట్ టూ సినిమా లాస్ట్లో ప్రభాస్ గారిని జోకర్ గెటప్లో చూపించి పార్ట్ 2 అని రివీల్ చేస్తారు. అంటే ఆయన జోకర్ గెటప్ వేసారా, మేము జోకర్లో ఏమో నాకు అర్థం కాలేదు. అలా ఉంది పార్ట్ 2. అవసరం లేదన్నా పార్ట్ 2. ప్రతి సినిమాకి మీరు పార్ట్ టూ ఎందుకన్నా? ఫస్ట్ హాఫ్ నుంచి స్టోరీ బిల్డప్ చేసుకొని సెకండ్ హాఫ్లో ఖతం చేయండి.
అయిపోద్ది కదా. లేదు ఫస్ట్ హాఫ్లో నేను ఫుల్ కామెడీ చేస్తా, 2 హీరోయిన్లను పెట్టుకుంటా, సెకండ్ హాఫ్లో 3వ హీరోయిన్ అప్పుడే పిలిపిస్తా, అప్పుడే ఎంటర్ అవుతా, లాస్ట్ 30-40 మినిట్స్లోకి స్టోరీలోకి ఎంటర్ అవుతా, ఆ స్టోరీని కూడా సాగదీస్తా, దాని తర్వాత సెకండ్ పార్ట్ చూపిస్తా. ఎందుకు వై అవసరం లేదు. ఇది కూడా షెల్ఫ్. కింగ్డమ్ 2, దేవరా 2, రాజాసాబ్ 2. ప్రభాస్ ఫేసే కాదు, బాడీని కొన్ని చోట్ల డూపు, డాన్సుల దగ్గర ఏఐయో ఏదో మరి గ్రాఫిక్స్ ఏఐయో డూపో అర్థం కాలేదు. ఓవరాల్గా ప్రభాస్ గారు మాత్రం అక్కడక్కడ మధ్యలో కొన్ని సీన్స్లో నీట్గా అర్థమవుతుంది అది ప్రభాస్ గారు కాదు అని చెప్పి. విఎఫ్ఎక్స్ ఏందన్నా, విఎఫ్ఎక్స్ చిన్నపిల్లలు చేస్తారన్న మంచివి ఇన్స్టాలో వస్తున్నాయి కదా ఈ మధ్య, మహాభారతాలు, రామాయణాలు, ఎంతెంత మంచి ఏఐ వీడియోలు వెళ్తున్నాయి. చేయండి, అవైనా చేయండి. క్రోకడైల్ ఫైట్ ఒకటి మాత్రం కాస్త ఎక్సైటెడ్ గా అనిపించింది. ఓకే ఫైన్, క్రోకడైల్ గ్రాఫిక్స్ మాత్రం అక్కడ బాగానే అనిపించాయి. అక్కడ పెద్ద వర్క్ లేకుండే, బట్ మేనేజ్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ గారు ఉండడమే పెద్ద ప్లస్ పాయింట్, ఆయన్ని హ్యాండిల్ చేసుకోలేకపోవడం పెద్ద నెగిటివ్ పాయింట్. అంతే. పాజిటివ్ పాయింట్స్ అంతే అన్న. మీరు ప్రభాస్ మీద ఇష్టంతో, ప్రభాస్ గారి మీద ప్రేమతో, ఆయన సినిమా ఎంతైనా బాగుంటుందేమో అన్న హోప్తో వెళ్ళి చూడాలే తప్ప, సినిమాలో మీరు లోపలికి వెళ్ళి ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యి హ్యాపీగా బయటికి వచ్చేంత స్టఫ్ లేదు. డిసప్పాయింట్ అవుతారు, 100% నెత్తి పట్టుకొని బయటికి వస్తారు. 3 గంటల సినిమా ఇది ముందే, అందులో 3 గంటల కంటెంట్ లేదు, అంతే. అంతకుమించి నేను ఏం చెప్పాను. పాజిటివ్స్ లేవన్న సినిమాలో. ఎస్కేఎన్ కాదు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విశ్వప్రసాద్ కానీ, ప్రభాస్ గారు కానీ, మారుతి గారు కానీ ఎవ్వరిచ్చిన హైప్కి కూడా మ్యాచ్ కాలేదు సినిమా. లేదు, టోటల్ డిసప్పాయింట్మెంట్. లేదన్న, వింటేజ్ ప్రభాస్ అస్సలు కాదన్న. వింటేజ్ ప్రభాస్ అంటే ఒక డార్లింగ్, ఒక మిర్చి, ఒక బుజ్జిగాడు, ఆ లొడాస్ షర్ట్లు వేసుకొని, అది వింటేజ్. ఇక్కడ వింటేజ్ చూపించడానికి ట్రై చేశారు. అంటే ప్రభాస్ గారిలో ఉన్న ఆ కామిక్ టైమింగ్ ఏదైతే ఉందో అది బయటికి తీసుకురావడానికి, ఆయన డైలాగ్ డెలివరీలో ఆ కామిక్ టైమింగ్ తీసుకొచ్చి చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు మీరు ట్రైలర్లో కూడా చూశారు, తాత వైర్ కట్ చేసేయడమో చెప్పండి రాని, అలా చాలా ఉన్నాయి డైలాగులు. కొంచెం ఓపెన్ అప్ అయ్యి ప్రభాస్తో చేపిద్దాము అని చెప్పి, బట్ వర్కౌట్ కాలేదు. అండ్ ఆ ఓల్డ్ గెటప్, రాజా గెటప్, సిగార్ పట్టుకొని అది తీసిదొప్పారన్నా, అది లేనే లేదు అసలు. మరి టీజర్లో ఎందుకన్నా చూపించడం నాకు అర్థం కాలేదు. పార్ట్ టూలో చూసుకోండి, పార్ట్ 2లో ఉండేవి ఎందుకు పార్ట్ 1లో అవసరం లేదు కదా. అంటే నేను ఇది చెప్పొచ్చో లేదో తెలియదు. నేను ఒకటే చెప్తా, బాస్ ఎస్కేఎన్ గారు కానీ, లేకపోతే విశ్వప్రసాద్ కానీ, మారుతి కానీ, ప్రభాస్ గారైనా కానీ, నేను ఒకటే చెప్తా, మీరు సినిమాని నమ్ముకోండి, సినిమాని నమ్ముకోండి, జనాల్ని నమ్ముకోండి, అంతేగాని సినిమాని అమ్ముకోకండి. చాలా థిన్ లైన్ ఉంటుంది, ఆ థిన్ లైన్ ఎప్పుడు మీరు క్రాస్ చేయకూడదు. ఆ క్రాస్ చేస్తే ఇలానే ఉంటుంది ఎఫెక్ట్. బిజినెస్ అవ్వకూడదు సినిమా అనేది. మమ్మల్ని అడ్వాంటేజ్గా తీసుకోకండి జనాల్ని. మేము రెడ్ ఫ్లవర్స్ ఆల్వేస్ అవ్వలేము. ఒకసారి అవుతాం, రెండోసారి అవుతాం, మూడోసారి అవుతాం, ప్రతిసారి అవ్వలేము. నాలాంటి వాళ్ళు 10 సార్లు అవుతారేమో, బాగాలేదంటే ఎందుకు బాగాలేదో వస్తారేమో, కానీ ప్రతిసారి అవరన్నా. సో చాలు, ఇనఫ్ ఈజ్ ఇనఫ్. మీరు పార్ట్ 1లు పార్ట్ 2లు వద్దు, ఇంకా తీయకండి, అవసరం లేదు. మీరంత బిల్డప్లు కూడా ఇవ్వకండి స్టేజ్ల మీద. సినిమా బాగుందా రండి చూడండి, సినిమా బాగాలేకపోతే ఫైన్, ఎందుకు బాగాలేదో చెప్పండి, ఎక్స్ప్రెస్ చేయండి, మేము ఒప్పుకుంటాం, తప్పులు సరిదిద్దుకోండి, అంతే తప్ప ఇది అది ఓ ఏ మ్యాన్ వద్దు అవన్నీ. తమన్ గారు కూడా కాపాడలేకపోయారు అన్న సినిమాని. టు బి ఆనెస్ట్, తమన్ గారు కూడా కాపాడలేకపోయారు. తమన్ గారు కాన్సన్ట్రేషన్ అంతా ఆ టైంలో అఖండ మీద ఉంది. సో బేసిక్గా ఈ సినిమా మీద అంత కాన్సన్ట్రేషన్ లేదో, మారుతి గారు రాబట్టుకోలేకపోయారో, లేకపోతే ప్రభాస్ గారు రాబట్టుకోలేకపోయారో అర్థం కాలేదు, కానీ తమన్ గారు కూడా కాపాడుకోలేకపోయారు. దమ్ము లేకుండే బీజిఎంలో. అన్న రాక్షసుడు సినిమా బీజిఎం ఉందన్న మొత్తం. రాక్షసుడు మన బెల్లం అన్న, ఆ సినిమా బీజిఎం ఉంది మొత్తం. ఆ తర్వాత టీజర్లో ఏదైతే చూసామో మాయాజాల సమ్మోహం మైసభనే మురిపించే ఆ బీజిఎం ఇంటర్వెల్ ముందుకు ఒకసారి, క్లైమాక్స్కి ముందు ఒకసారి వస్తుంది, అంతే. లేదన్నా, నేను అదే చెప్తున్నా కదా, మీరు హీరోయిన్లని ఎందుకు వాడుకున్నారు సినిమాలో అంటే ఇక అది కాంట్రవర్సీ అయిపోతుంది. నేను ఓపెన్గా చెప్తే అర్థం చేసుకోండి.
దానికి తప్ప దేనికి వాడుకోలే. లేదన్నా స్టోరీ కనెక్ట్ అన్న, ఆఫ్ ట్రాక్ అన్న, టోటల్ ఆఫ్ ట్రాక్. మీరు స్టోరీ గురించి అడగకండి. కాన్సెప్ట్లోనే బేసిక్గా ఒక 4 సబ్జెక్టులు జనాల మీద రుద్దడానికి ట్రై చేశాడు ఆయన. జనాల బుర్రలోకి ఒక 4 సబ్జెక్టులు ఎక్కిద్దామని ట్రై చేసి సినిమాని కమర్షియలైజ్ చేద్దామని ట్రై చేసి ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోయాడు. ఎక్కడా కూడా సింక్ లేకుండే, ఎక్కడా కూడా సింక్ లేదు. గోస్ట్లు వర్కౌట్ అయినాయి అన్న. ఇంత పిల్లలు ఉంటారు కదా, ఏ బూచాడొచ్చాడు అని చెప్పి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. మాకు మాత్రం లేదన్నా. అదే చెప్తున్నదే, ఇది హారర్ ఫ్యాంటసీయా, కామెడీ ఫ్యాంటసీయా, థ్రిల్లర్ ఫ్యాంటసీయా, రొమాంటిక్ ఫ్యాంటసీయా, ఏం లేదు అక్కడ. అదైతే నిజం అన్న, అదైతే ఒప్పుకుంటా, బాగా గుర్తు చేశారు. అదైతే ఒప్పుకుంటా. ఆ ప్రభాస్ గారు ఏదైతే అన్నారో ఏ జోనరో అర్థం కావట్లేదు అని, మేము కూడా అదే ఫీలింగ్ లో బయటకు వచ్చామన్నా. అసలు ఇది ఏ సినిమా, ఏ జోనరు, మేము ఎందుకు ఇంతలా హిప్నటైజ్ అయ్యాము నాకు అర్థం కాలేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నాకైతే అర్థం కాలేదు సినిమా జోనర్ నిజంగానే. అసలు ఆ పార్ట్ అవసరం లేదన్నా, వద్దన్నా ప్లీజ్. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మీరు మాత్రం స్పిరిట్ కాకుండా రాజాసాబ్ 2 కోసం వెయిట్ చేస్తున్నారంటే మీ కాలు మొక్తా. టైటిల్స్ కూడా డిస్పాయింట్ చేశారంట కదా. టైటిల్స్ అంటే టైటిల్స్ అన్న, స్టార్టింగ్లో యానిమేషన్ గ్రాఫిక్స్ బాగా వర్కౌట్ అయినాయి. టైటిల్ గ్రాఫిక్స్ బాగా వర్కౌట్ అయినాయి. ఆ తర్వాత నుంచి పడుకోబెట్టాడు. మావాడైతే గుర్రు పెట్టి పడుకున్నాడు పంగయాపి ఆరాంగా. సినిమా ల్యాగ్ కాదన్నా, ల్యాగ్ లో సినిమా ఉంది. సినిమాలో ల్యాగ్ లేదు, ల్యాగ్ లోనే సినిమా ఉంది. 3 గంటలు అవసరం లేదన్న బాబు. హిప్నటైజ్, అది మావాడు చెప్పినట్టు. అగో వాడే పడుకుంది. 1 టైం కూడా అవసరం లేదన్న. అన్న సంక్రాంతికి ఇంకా 5 సినిమాలు వస్తున్నాయి. 5 సినిమాలు మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి, టికెట్ రేట్లు కూడా పెంచరు. సో రాజాసాబ్ 2026 సంక్రాంతి రేస్ లో రాలేదు. సాయిబాబా ప్రవచనాలకి వెళ్ళామనుకోండి, రాజాసాబ్ రాలేదు, మర్చిపోండి, డబ్బులు మిగులుతాయి. ఆ డబ్బులు వచ్చేసి నేను ఇక్కడ లేను, నేను హిప్నటైజ్ చేస్తారు, నేను ఇక్కడ లేను, నేను ఎక్కడ ఉందని తెలియట్లా బాయ్. రేటింగ్ నేనైతే ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి 4.5 ఇస్తాను. బట్ నార్మల్ పీపుల్కి అయితే 3 అనుకుంటున్నాను. ఎందుకంటే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపించింది. కానీ ప్రభాస్ గారి గురించి అయితే చూడొచ్చండి. ఆయన లుక్స్ కానీ చాలా బాగున్నాయి. బట్ కొంచెం కొన్ని దగ్గర అయితే అది ఫేస్ బాడీ డబుల్ చేసినట్టు అనిపించింది. కొన్ని పాటల్లో కానీ, కొన్ని ఫైట్స్ దగ్గర కానీ, లాస్ట్లో కానీ అలా అనిపించింది. బట్ మూవీ అయితే బాగుంది ఓవరాల్గా. కామెడీ బాగుందండి. ఏంటండి డైరెక్షన్, మారుతి గారి డైరెక్షన్ అంటే స్టార్టింగ్లో ఆయన మార్క్ కనిపించింది. అంటే కొంచెం కామెడీ కానీ అది ఆయన డ్రాప్లోనే ఉంది. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. హిప్నటైజర్ గురించి చాలా బాగా మేనేజ్ చేశారు దాని గురించి. బట్ లాస్ట్ ఒక పార్ట్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసినట్టు అనిపించింది. అంటే ట్రైలర్లో చూపించినట్టు ఒక షాట్ అయితే లేదు. అదైతే ఫుల్ డిసప్పాయింట్మెంట్. మేబీ పార్ట్ 2లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పార్ట్ 2 అని చెప్పి ప్రతి మూవీ ఇలానే చేస్తా ఉన్నారు. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే లేదండి. ఆ పార్ట్ కానీ చూసుంటే ఇంకా బ్లాక్ బస్టర్, సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్పేవాడు. బట్ అసలు ఫస్ట్ హాఫ్ అంతా అటు ఇటుగా ఉంది, బట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ప్రభాస్ ఇచ్చిన ఆపర్చునిటీ మార్క్ వాడు ఇంకా ఎండింగ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నది. ఆల్వేస్ ప్రభాస్ అన్నారు. మేడం భయపడేసి వింటేజ్ ప్రభాస్ అన్ని కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కామెడీ సూపర్ కామెడీ హారర్ అన్నిట్లో మిక్స్ అయి ఉన్న సినిమా లేదు. మీకు నచ్చిన సీన్ ఏంది? మీకు తెలుసు కదండి, సూపర్ హిట్ సీన్. వెళ్ళి చూడండి అని చెప్తాను. చాలా బాగా అన్న. మారుతి సార్ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. చాలా బాగున్నాడు మారుతి సార్. చాలా మంచిగా చూపించారు ప్రభాస్ ని. ఏమో నేనైతే ప్రభాస్ కోసం వచ్చిన మూవీకి. సూపర్. ఒక ఫ్యాన్ గర్ల్ లాగా చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సారీ హిట్ కొట్టిన రాజేసాబ్ మన ముందే సంక్రాంతి ముందే వచ్చేసింది. రాజేసాబ్ ముందే చెప్తున్నా, సినిమా మాత్రం ఒక దుమ్ము లేచిపోయింది. ఈ సినిమా మన సంక్రాంతికి ముందే ప్రారంభం అని చెప్పొచ్చు. ఈ రాజేసాబ్ సినిమా ప్రభాస్ అనే ఫ్యాన్స్కి ఇది పెద్ద పండుగ. ఎందుకంటే సినిమా ఒక బాహుబలి చూసినాం, ఒక బాహుబలి 2 చూసినాం. తర్వాత అదొక డిఫరెంట్ మూవీ, అదొక పాన్ ఇండియా మూవీ. ఇది ఒక మారుతి గారి సినిమా, ఒక హర్రర్ మూవీ. ఎలా చూపించాలో అలా చూపించిండు.
మారుతి గారు ఒక ప్యాన్ ఇండియా మూవీ తీసినంటే ప్రభాస్ గారు తీసిన ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మామూలు మాట కాదు, ప్రభాస్ గారిని తీసి ఒక ప్యాన్ ఇండియా మూవీ తీసినంటే, ఎందుకంటే అది హ్యాండిల్ చేయడం చాలా కష్టం, అయినా కూడా తీసినంటే చాలా గ్రేట్ అనుకోవాలి. ప్రభాస్ గారి సినిమా ఇది ఒక చిన్న పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్మెంట్ సినిమా. ఒక చాలా సినిమాలు చూసిన మారుతి గారి సినిమాలు ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ తీసిండు మన మారుతి గారు. ఈ సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా ఎక్కువనే తీసుకుపోయిన సినిమా మాత్రం అన్న మారుతేనా మీరు ఎంత కష్టపడ్డారో ఈ సినిమాలో అంత ఫలితం ఫలించింది. చాలా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా మీరు ఎంత కష్టపడ్డారో ఈ సినిమాలో మీరు చాలా ఫలితం ఫలించింది. చాలా మంది అర్థం చేసుకుంటారు సినిమా, కరెక్ట్ చూస్తే అర్థమైతే సినిమా ఇది ఒక మంచి సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా, ఒక కామెడీ సినిమా, ఒక ఎర్రర్ మూవీ. మెయిన్ చెప్పండి సంజయ్ దత్ గారి యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిన, ఇక్కడ కూడా బోరింగ్ లేదు సంజయ్ దత్ గారి. ఆయన యాక్టింగ్ మాత్రం ప్రతి ఒక్క సీన్స్లో చూసినా కూడా ఆయన చూపించినప్పుడల్లా చాలా. తమన్ గారు మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కరు ఇచ్చి పడేసిండు. మేము చెప్పండి ఒక ముసలి ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ మాత్రం ఒక కట్టపల్లి ఇన్సిడెంట్ ఇచ్చేస్తాడు మన ప్రభాస్ అన్న, అది మాత్రం హైలైట్ అన్న. నిజంగా చెప్తున్నాను, ముసలిని తీసి ఇట్లా పడేస్తాడు, అది మాత్రం హైలైట్. ఈ సినిమా ప్రభాస్ అన్న కెరియర్లో మంచి ఒక హర్రర్ మూవీ, ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇది ఒక సంక్రాంతి ముందుగా వచ్చినందుకు మనం ముందుగా కంగ్రాచులేషన్ చెప్పాలి. ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా చిరంజీవి గారితో వస్తుంది, రవితేజ గారు వస్తుంది, వాళ్ళకు కూడా సక్సెస్ఫుల్ కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బోరింగ్ అంటే సీన్స్ బట్టి ఉన్నాయన్న, కథ బట్టి ఉన్నది, బోరింగ్ అయితే ఏం లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది బిగ్గెస్ట్ మూవీ, ప్రభాస్ అనే ఫ్యాన్స్ మాత్రం చాలా నచ్చుతుంది. నిజంగా చెప్తున్నా, ఒకటే మాట చెప్తున్నా, జై ప్రభాస్. ఇప్పుడున్న మూవీస్ లో కంపేర్ చేస్తే ఈ మూవీ బెస్ట్ అంటారా? మా సంక్రాంతి మూవీ బెస్ట్ 100% బెస్ట్. ఓకే, సినిమాలో మీకు బాగా ఏం నచ్చింది? ముసల్ ఫైట్ అయితే అదిరిపోయింది, హ్యాండ్స్ అమ్మ ప్రభాస్ అన్న ఎట్లా ఎగరేసిండంటే. సో చాలా మంది డీసెంట్ గా ఉంది, యావరేజ్ అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ముందు చూసి మాట్లాడమని హేటర్స్ అందరికి ఏం చెప్పలేము, వాళ్ళందరూ వదిలే. ఓకే, టికెట్స్ కలెక్షన్ దాటుతుంది. మొత్తానికి 10K ఎంత రేటింగ్ ఇస్తారు? 10Kనా 9.5 ఇస్తారు. కానీ టికెట్ ప్రైస్ కొంచెం లో పెట్టింది. అంటే నైట్ వెయిట్ చేసిన దానికి వర్త్ అని అంటారా? నైట్ నిన్న వచ్చిన నైట్ టికెట్ ఎంత ఉంది? 200 ఉంది ఒక్కొక్కరికి. అంటే మినిమం 1000 అన్న ఉండాలి మా ప్రభాస్ కి. నేను డయాడ్ ఫ్యాన్, దీనికి మించి నేను సూపర్. వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, అంటే మారుతి అడ్రస్కి వెళ్ళాను. సో బట్ మారుతి అడ్రస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, సూపర్ హిట్. డాన్స్ బాగున్నది. ప్రభాస్ గురించే కదా చూసింది, ప్రభాస్ గురించి వచ్చింది ఫస్ట్ డే. ప్రభాస్ మా అన్నంతే, ఇంకా ఆల్మోస్ట్ అంత బాగుంది. సినిమా బాగుంది, చూడండి. మిక్స్డ్ టాక్ అదండి, లుక్స్ ఎక్సలెంట్, అసలు కామెడీ టైమింగ్ ఎక్సలెంట్. ప్రభాస్ని చూడాలనుకుంటే ఈ మూవీకి వచ్చేసేయండి, ఎందుకంటే లాగేం లేదు, అంత బాగుంది మూవీ, అంతా సూపర్ హిట్. లేదు ఎక్సలెంట్ మూవీ. రివ్యూస్ అన్ని పట్టించుకోకండి, మూవీ మట్టికి ఎక్సలెంట్, వచ్చి చూడండి. జోకర్ లుక్ ఉన్నదంటే. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.